మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది. కేసీఆర్కు మోదీని ఆపే దమ్ముందా? కేసీఆర్ను మరి మోదీని ఏ విధంగా ఆపే దమ్ముంది? అసలు ఎట్లా అనుకుంటున్నాడు? అసలు ఆ మాట ఏంది? ఒక ప్రైమ్ మినిస్టర్ని ఆపే దమ్ము అంట ఈయనకు. ఈ మధ్యన ఓడిపోయిన కేసీఆర్కు ఉన్నదంట. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఒకసారి మనం ఇందులోకి వెళ్ళి చూద్దాం. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించగలిగే శక్తి కేంద్రంలో రానున్న సర్కార్తో పోరాడే దమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్కు, అలాగే కేజ్రీవాల్కు, మమతా బెనర్జీ లాంటి వారికే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఈ కేటీ రామారావుకి ఏం పని లేదు, కొంచెం బచ్పన్కి అది ఏడు పడితే ఆడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. కేసీఆర్ ఎక్కడ అసలు? మోదీ ఎక్కడ? మోదీ సూట్ అన్న మోయగలుగుతాడా? పోనీ పట్టుకోగలుగుతాడా? మోదీతో పోల్చుకుంటావా? అమ్మ నవ్వొస్తుంది కదయ్యా. ఇంత అన్యాయం ఇది. ఈ యాష భాష నీ మాటలతోటి నీ మసిబుసి మారడిగా చేస్తున్నారు తండ్రి కొడుకులు బావ కలిసి. మోదీనంట నరేంద్ర మోదీని నిలువరించగలిగే శక్తి కేంద్రంలో రానున్న సర్కారుతో పోరాడే దమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్కే ఉందంట. ఎట్లా? ఈ విధంగా మాటలు తప్ప ఏమీ లేవు. కేసీఆర్ది ఏమి లేవు. కేవలం ఏదన్నా ఈ మధ్యన మళ్ళీ పార్టీ ఉండకుండా పోతుందేమో, కొన్ని ఎంపీ సీట్లను గెలిపించుకుందాము, కొంచెం పార్టీకి మళ్ళీ ఒక పేరు వస్తుంది, తర్వాత ఈ ఎంపీ సీట్లతోటి రేపు మిత్రపక్షంతో మళ్ళీ తిరిగి మోడీకి ఇద్దాము, ఆ మోడీకి ఇస్తే ఏదో రాయబారి చేసుకుంటానో లేకపోతే పరామర్శించుకుంటానో, రేపు కవితను తొందరలోనే లాంగ్ టైం తీసుకోకుండా కొంచెం హెల్పింగ్ నేచర్ తోటి రిలీజ్ చేపిస్తాడేమో అనే దమ్ము ధైర్యం లేక, మాట్లాడలేక, చాతగాక కేసీఆర్ మీద ఇట్లాంటి మాటలు. ఈ కేసీఆర్ మోడీ మీద మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వారికి ఉందని మళ్ళా మీదికెళ్ళి కేటీ రామారావు. ఈ కేటీ రామారావు పనిబాటు ఏం లేదు, ఏడ గొడవలే సమస్య. ఆయన సీఎం అయ్యేది లేదు, ఒరిగేది లేదు, తండ్రికి ఇంకా లేదు, రుణం బాసిపోయింది. ఇంకా ఏముంది? లాస్ట్కి వస్తే కేసీఆర్ను మరింత బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిమ్మల్ని గెలిపిస్తే ఏమవుతుంది? అక్కడ కాంగ్రెస్ గెలిపించుకున్నది మొత్తం ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఇంకా మీరు గెలిచి ఏం చేస్తారు? ఎక్కడ ఓటేస్తారు? ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారు? ఎక్కడ విపక్ష చేస్తారు? విపక్ష పార్టీకి విపక్ష స్వీకరించలేక ఈ పనికి మళ్ళిన మాటలు రాజకీయం అవగాహన లేని వాళ్ళకి చెప్పండి, మీరు ఉన్న యూట్యూబ్ ఛానళ్ళకి చెప్పండి, వాళ్ళకన్నా కొంచెమన్నా అర్థమవుతుంది. మీ ఓట్లు ఎవరికి సరిపోతాయి? ఏం చేయగలుగుతారు? ఎన్ని సీట్లు సంపాదించుకోగలుగుతారు? మాట మాట్లాడితే అర్థం ఉండాలి రామారావు కొంచెమన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్కి ఇస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడము ఖాయమని పేర్కొన్నారు. అరే నాయనా, ఎవడన్నా నవ్వుతాడు, ఏంతో నవ్వుతారో తెలియదు. మీకు 10 నుంచి 12 సీట్లు రావాలేంద్ర బాబు, వాడు ఉన్నాయే 17లో గుంజుకొనే పోతాడు. మిగతా బీజేపీ 10-12 అంటుంది. మళ్ళీ మీరు ఇట్లా అంటారు, కాంగ్రెస్ ఇట్లా అంటారు. అంటే 36 సీట్లు ఉన్నాయి ఆడ, 12 సీట్లు 17 సీట్లకు. ఏమైనా మాట్లాడే అర్థం ఉండాలి. మళ్ళా అంటే ఈయన బీఆర్ఎస్కి వస్తే 6 నెలల రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతాడు. చక్రం ఏం తిప్పుతాడు చెప్పు? చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారంట. ఖాయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, రాజీవ్ గాంధీ లైన్లో కాకుండా మోదీ లైన్లో నడుస్తున్నాడని విమర్శించారు. చేస్తే ప్రాబ్లమే, చేయకపోతే ప్రాబ్లమే. తర్వాత ఇన్ని రోజులేమో బీఆర్ఎస్లో కలుస్తారు, బీజేపీలో కలుస్తాడు అన్నారు. మళ్ళీ ఈ మధ్యన తిరిగేంది? ఇద్దరిది పెద్దన్న చిన్న అన్న అంటారు, చోటేబాయ్ బడేబాయ్ అంటారు. అన్నీ మీరే పెట్టుకోండి రాబోయ్. అమ్మ మీ మాటలు చల్లకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసినట్టుగానే. తర్వాత బీజేపీ వాళ్ళు ఇంటింటికి పంపే రాముడి ఫోటోకు అక్షంతలకు మోసపోవద్దని కోరారు. దేవుడిని చూస్తే దేవుడిని అడిగి ఓటేయమంటున్నాడు తప్ప మోసమేముంది? మీరు మోసం చేస్తే మోసపోలేదా 10 ఏళ్ళు అని? అయోధ్య నుంచి రాలేదని ఇక్కడ రేషన్ బియ్యానికి పసుపు పూసి పంపుతున్నారని ఆరోపించారు. ఏదుడు అరే 1000 గింజలల్లా 1000 సంచులైనా ఒక్క గింజ కలిసినా అది కరెక్ట్గా దాన్ని పరామర్శించడం అంటారు. అందరికీ రిక్వెస్ట్గా ప్రేమానురాగాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అక్షంత చేయడం ఒక ధర్మము, సనాతన ధర్మం అంటారు. కానీ అందులో రేషన్ బియ్యం కంట పసుపు పూసిండంట. ఏముంది? గంధం తెలియదు ఈయనకు, ఏది తెలియదు, ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. పసుపు పూసి పంపుతున్నారంట.
సోమవారం హైదరాబాద్లోని కొండాపూర్ శంషాబాద్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ ఎక్కడైనా నిర్వహిస్తాడు, ఏడు పోయినా ఎక్కడ పోయినా అవే మాటలు, పనికి మళ్ళీ మాటలు, ఒక్కటి చక్కగా ఉండదు.